స్తోత్రం. ఇశ్రాయేలు మీద పరిపాలించే అధిపతి నీ స్తోత్రం. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడానికి స్తోత్రం. ఇశ్రాయేలుకు ఆశ్రయానికి స్తోత్రం. ఇశ్రాయేలుకు ఆశీర్వాదకు మగవాడానికి స్తోత్రం. ఇశ్రాయేలుకు ఆదరణానికి స్తోత్రం. ఇశ్రాయేలుకు మంచి వాళ్ళు ఉన్నవాడిని స్తోత్రం. ఇస్సాకు భయపడిన దేవానికి స్తోత్రం. బహు పరాక్రమ యాకోబు దేవానికి స్తోత్రం. యాకోబునకు స్వాస్థ్యమాకు వాడని స్తోత్రం. యాకోబును ప్రేమించిన వాడని స్తోత్రం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి అనుగ్రహించడానికి స్తోత్రం. అధిక బుద్ధిని అనుగ్రహించడానికి స్తోత్రం. ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడు కనుకని స్తోత్రం. పేరు జరిగించే విషయంలో శక్తి సంపన్న నువ్వే కనుకని స్తోత్రం. ప్రసాద్కి సహాయం మాకు వచ్చుకొండానికి స్తోత్రం. అంకర త్రోవలను చక్కగా చేయడానికి స్తోత్రం. తండ్రి వలన కలిగిన ప్రీతి కుమారుడానికి స్తోత్రం. రక్షించని సన్నిధోతను బట్టి నీ స్తోత్రం. ఇశ్రాయేలు ఎదుట నడిచిన దేవదూతాన్ని స్తోత్రం. నిబంధన దూతాన్ని స్తోత్రం. ఏర్పరచుకొని సేవకుని బట్టి నీ స్తోత్రం. యెహోవా సేనాధిపతి స్తోత్రం. మా అధిపతి నీ స్తోత్రం. మా పక్షమున యుద్ధము చేయబడాని స్తోత్రం. మా మధ్యవర్తి నీ స్తోత్రం. మా సహోదరుడాని స్తోత్రం. అరుణోదయం అనుగ్రహించబడాని స్తోత్రం. మా వర్ష స్థలము నన్నవాడాని స్తోత్రం. మహిమ పొందనర్పడాని స్తోత్రం. నీ ప్రజలకు భూషణ కిరీటము నన్నవాడాని స్తోత్రం. సౌందర్యము గల మకుటముగా నన్నవాడాని స్తోత్రం. నీ భుజం మీద రాజ్యభారము నన్ను కనుకని స్తోత్రం. దయా దాక్షిణ పొందాని స్తోత్రం. వెండి నాది బంగారు దాన్ని సెలవిచ్చిన వాడాని స్తోత్రం. అన్ని జనులందరినీ స్వాస్థ్యము చేసుకున్నాను స్తోత్రం. పక్షిరాజు తన పిల్లలను మోయినట్ల నీ ప్రజలను మోయవడానికి స్తోత్రం. కనుపాపలే మమ్మల్ని కాపాడువాడానికి స్తోత్రం. ఆమెన్. నీ కుడి చేత నన్ను పట్టుకొని వాడా. నీ కుడి చేత ప్రసాదం పట్టుకొని వాడానికి స్తోత్రం. ఆమెన్. నా ప్రక్క నీడగా ఉన్నవాడానికి స్తోత్రం. ఆమెన్. ప్రసాద్ కుడి ప్రక్క నీడగా ఉన్నవాడానికి స్తోత్రం. ఆమెన్. శ్రీమంతుడాని స్తోత్రం. అద్వితీయ శక్తిమంతుని సర్వాధిపతిని స్తోత్రం. అమరత్వం గలవడాని స్తోత్రం. ఎవడను చూడని ఏరని వాడని స్తోత్రం. శాశ్వతమైన ప్రభావం చూపడాని స్తోత్రం. దేవుని మహిమ యొక్క తేజస్ కలవడా స్తోత్రం. కడపట ఆతమాని స్తోత్రం. వ్యవసాయకుడానికి స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లిని స్తోత్రం. మంచి విత్తనం విత్తువాడానికి స్తోత్రం. ఎక్కువగా ఫలించు నిమిత్తం పనికరం తెగలను తీసివేయడానికి స్తోత్రం. సమస్తం నాకు వారసుడానికి స్తోత్రం. విశ్వాసం నా కర్తానికి స్తోత్రం. విశ్వాసం కొనసాగించడానికి స్తోత్రం. ప్రాకారములు పడగొట్టుకోవడానికి స్తోత్రం. నా పక్షం యుద్ధం చేయడం ప్రసాద్ పక్షం యుద్ధం చేయడానికి స్తోత్రం. ఆమె దహించి అగ్నిని స్తోత్రం. భయంకరమైన మహాదేవాని స్తోత్రం. నీవు నాకు సహాయకరమైన కేడము కనుక నీ స్తోత్రం. ఆమెన్. ప్రసాద్కు సహాయకరమైన కేడము కనుక నీ స్తోత్రం. ఆమెన్. నాకు ఔన్నత్యం కలిగించి కట్గమా నీ స్తోత్రం. ఆమెన్. ప్రసాద్కు ఔన్నత్యమును కలిగించి కట్గమా నీ స్తోత్రం. ఆమెన్. పరలోక మన్నా పరలోక నుంచి ఆహారం స్తోత్రం. పరముకు పరి నీ స్తోత్రం. నీకు పక్షపాతం లేదు కనుక నీ స్తోత్రం. బహు స్థిరమైన పునాది అయిన మొలరాయిన వాడి నీ స్తోత్రం. అభిషేక్తుడా నీకు స్తోత్రం. అనాది కాలము నుండి ఉన్నవాడని స్తోత్రం. దీర్ఘశాంతుడాని స్తోత్రం. దేవుని తత్వం యొక్క మూర్తిమంతమైన వాడని స్తోత్రం. దుష్టత్వం చూడని నిష్కలంకమైన కందృష్టి గలవాడని స్తోత్రం. సంగమునకు శిరస్సుగా ఉన్నవాడని స్తోత్రం. ఏదోగోత్రపు సింహమని స్తోత్రం. యుద్ధశూరుడని స్తోత్రం. మిగులు అతిశయించి జయించడాని స్తోత్రం. బలశౌర్యం గలవాడని స్తోత్రం. సాతాను తలను చెరకదొక్కిన వాడని స్తోత్రం. జయక్రీస్తు నీ స్తోత్రం. క్రీస్తు నందు మమ్మల్ని ఎల్లప్పుడూ నీకు స్తోత్రం. దేవతలందరి పైన మహాత్మ్యం గల మహారాజ మేము నిన్ను స్తుతించుచున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడే మేము నిన్ను స్తుతించుచున్నాం. సమస్త దేవతలకు పైగా అత్యధికమైన ఔన్నత్యం పొందడం మేము నిన్ను స్తుతించుచున్నాం. సమస్త దేవతల కంటే పూజనీయుడ మేము నిన్ను స్తుతించుచున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. ఐశ్వర్యవంతుడై ఉన్నవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. భాగ్యం సంపాదించుకుంటే సామర్థ్యం కలుగుచేవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. ఖైదులో నుంచబడిన తన వారిని తృణీకరించిన వాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినివాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. బంధింపబడిన వారిని విడిపించవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. చావునకు విధింపబడి వారిని విడిపించవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. పడిపో వారిని అందరూ ఉద్ధరించవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. కృంగిపోయిన వారిని అందరూ లేవనెత్తవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చేయడం మేము నిన్ను స్తుతించుచున్నాం. గుండె చెదిరిన వారి గాయములు కట్టుకోవడం మేము నిన్ను స్తుతించుచున్నాం. నేల నుండి దరిద్రం లేవనెత్తడం మేము నిన్ను స్తుతించుచున్నాం. నలిగిన వారికి మహా దుర్గమగవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. బాధపడి వారి కోరికను వినవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. బాధింపబడి వారి పక్షమున వ్యాఖ్యం ఆడవాడ మేము నిన్ను స్తుతించుచున్నాం. మించిన బలము గల వారి చేతి నుండి దీనులను విడిపించడం మేము నిన్ను స్తుతించుచున్నాం. దోచుకుని వారి చేతులను దీనులను దరిద్రులను విడిపించడం మేము నిన్ను స్తుతించుచున్నాం. వేదలను కటాక్షించి వాడిని కాపాడి బ్రతికించడం మేము నిన్ను స్తుతించుచున్నాం. స్తుతులని దేవునికి మహిమ కలుగును కాకండి.
దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తుతులు. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన తల్లిదండ్రుల బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన కాపుదలను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్యా, మీరు ఇచ్చిన సేవను బట్టి, ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రము. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి, వాహనాలను బట్టి పాదాలకి స్తోత్రము. దేవుడు చేసిన ఆత్మీయ మేలులను బట్టి ప్రతిరోజు చెల్లించాల్సి వస్తుంది. యేసయ్యా, మీరు ఇచ్చిన కృపను బట్టి పాదాలకు స్తోత్రము. యేసయ్యా, మీరు ఇచ్చిన విశ్వాసం బట్టి పాదాలకు స్తోత్రము. యేసయ్యా, మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదాలకు స్తోత్రము. యేసయ్యా, మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదాలకు స్తోత్రము. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా, మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా, మీరు ఇచ్చిన తలాంతులను బట్టి పాదాలకు స్తోత్రం. యేసయ్యా, మీరు ఇచ్చిన కృపావరణను బట్టి పాదాలకి స్తోత్రం. ఆమేన్. ట్రాన్స్లేషన్స్ కన్ఫెషన్ చెప్పుకుందామండి. విశ్వసించుతున్న కనుక మాట్లాడితేనే క్యాన్సలేషన్స్ అండి. ఫస్ట్, నా కుటుంబంపై, నా ప్రేర్వాస్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై ఈ దినము సాతాను ప్రణాళికలు యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఈ దినము నా కుటుంబంపై, నా ప్రేర్వాస్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై యాక్సిడెంట్లు చేయు దురాత్మ అధికారం యేసు క్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. వేటకాని ఉరి, నాశకర్మ తెగులు, రాత్రివేళ కలుగు భయము, పగటివేళ ఎగురు బాణము, చీకటిలో సంసరించే తెగులు, మధ్యాహ్నమందు పాడు చే రోగము యేసుక్రీస్తు నామములు కొట్టివేయుచున్నాను. సింహములు, నాగుపాములు, పదమ సింహములు, భుజంగములు, పాములు, తేళ్లు, వాటి అధికారములు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపాయము, తెగులు, మరణము, శోధన, కీడు, పగటివేళ ఎండ దెబ్బ, రాత్రివేళ వెన్నెల దెబ్బ యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. కృంగుదల, నిరాశ, అవిశ్వాసము, దిగులు, బాధ, భయము, వేదన, తొందరపాటు మొదలగు సాతాను తంత్రములు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. నిద్రలో, కళల్లో సాతాను విత్తిన కార్యాలు నా జీవితంలో, నా కుటుంబం జీవితంలో, నా ప్రేర్వాస్ కుటుంబపు జీవితంలో, ప్రసాద్ కుటుంబం జీవితంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం జీవితంలో పని చేయకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపవిత్రాత్మ, వ్యభిచారాత్మ, జారతపు ఆత్మ, యజ్వేలు ఆత్మ, డెలీల ఆత్మ, బబులోని వేష ఆత్మ మరియు సాతాను దూతల అధికారం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఆకాశ దురాత్మ, పక్షుల దురాత్మ, భూమృగాల దురాత్మ, జలచరముల అధికారము నా ప్రాణాత్మ దేహములపైన, నా కుటుంబ ప్రాణాత్మ దేహములపైన, ప్రేరోస్ కుటుంబపు ప్రాణాత్మ దేహములపైన, ప్రసాద్ కుటుంబ ప్రాణాత్మ దేహములపైన, ప్రసాద్ తల్లిదండ్రుల ప్రాణాత్మల దేహములపైన పైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ట్రాన్స్లేషన్స్ అయిపోయిందండి. కన్ఫెషన్స్. ఈ దినం పుస్తకపు చుట్టలో నా కుటుంబం గురించి, నా ప్రేర్వాస్ కుటుంబం గురించి, ప్రసాద్ కుటుంబం గురించి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం గురించి వ్రాయబడిన దేవుని ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో నెరవేరును గాక. ఆమేన్. పరిశుద్ధత, ప్రార్థన, వాక్యదానము, వాక్యం అనుసరించుట ఈ దినమంతా యేసుక్రీస్తు నామంలో నేను, నా కుటుంబం, నా ప్రేర్వాస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబం, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం కలిగి ఉందాం గాక. ఆమేన్. దేవుని భయము, దేవుని ఆత్మలు నాపై, నా ప్రేర్వాస్ కుటుంబంపై, నా కుటుంబంపై, ప్రసాద్పై, ప్రసాద్ తల్లిదండ్రులపై ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నిలిచి ఉండును గాక. ఆమేన్. దేవుని చిత్తమును ఈ దినమంతి యేసుక్రీస్తు నామంలో నేను, నా కుటుంబం, నా ప్రేర్వాస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబం, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం చేయదము గాక. ఆమేన్. దర్శనంలో, కళలో ఈ దినము ప్రభువు నన్ను దర్శించను గాక, ప్రసాద్ను దర్శించను గాక, ప్రసాద్ తల్లిదండ్రులు దర్శించను గాక, ప్రేర్వాస్ కుటుంబం దర్శించను గాక, నా కుటుంబం దర్శించను గాక. ఆమేన్. ఆత్మవరములు, ఆత్మ ఫలములు ఈ దినము నాలో నుండి, నా ప్రేర్వాస్ కుటుంబంలో నుండి, నా కుటుంబంలో నుండి, ప్రసాద్ కుటుంబంలో నుండి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నుండి యేసుక్రీస్తు నామంలో ప్రత్యక్షపరచబడును గాక. ఆమేన్. నా మనసు, నా ప్రేర్వాస్ కుటుంబ మనసులు, నా కుటుంబ మనసులు, ప్రసాద్ మనసు, ప్రసాద్ తల్లిదండ్రుల మనసు, హృదయము, ఆత్మ, దేహము
ఈ దినవంతయు పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించబడుగాక. ఆమేన్. నా ఆలోచనలు, నా ప్రేరస్ కుటుంబ ఆలోచనలు, నా కుటుంబ ఆలోచనలు, ప్రసాద్ ఆలోచనలు, ప్రసాద్ తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఊహలు, తెలివి, నిర్ణయాలు, స్వచిత్తము దేవుని వాక్యం చేత నడిపించబడుగాక. ఆమేన్. సర్వాంగ కవచములు ధరించి సాతాను తంత్రములను ఈ దినము యేసుక్రీస్తు నామములో జయించుదుముగాక. ఆమేన్. నా సాక్ష్యము, నా ప్రేరస్ కుటుంబ సాక్ష్యములు, నా కుటుంబ సాక్ష్యములు, ప్రసాద్ సాక్ష్యము, ప్రసాద్ తల్లిదండ్రుల సాక్ష్యము, క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించే కృప ఈ దినము పొందుదుముగాక. ఆమేన్. దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతి నాపై, నా ప్రేరస్ కుటుంబంపై, నా కుటుంబంపై, ప్రసాద్పై, ప్రసాద్ తల్లిదండ్రులపై పనిచేయనుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అక్షయత, మరణం అసాధ్యము, దైవిక కాపుదల ప్రమాదాల అసాధ్యము, దైవిక వనరుల పేదరికం అసాధ్యము, దైవిక ఆరోగ్యం రోగం అసాధ్యము, దైవిక నడిపింపు తప్పిదముల అసాధ్యము, ప్రభు శరీరం రక్తం తెగులు అసాధ్యము. ఆమేన్. పరలోకంలో ఎలాగ జరుగుతున్నదో నాలోను, నా ప్రేరస్ కుటుంబంలోను, ప్రసాదులను, ప్రసాద్ తల్లిదండ్రులను అలాగే జరుగును గాక. పరలోకంలో ఎలాగ జరుగుతుంది నా కుటుంబంలో అలాగే జరుగును గాక. ఆమేన్. 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 లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానములు నా కుటుంబంలో, నా ప్రేరస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. 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 బైబిల్ ఉన్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 'నేను నా దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నా దేవుడు నాకు ఆజ్ఞాపించు ప్రసాదికి ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొని ఎడల నా దేవుడైన యెహోవా ప్రసాద్ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జన్మల కంటే ప్రసాదను హెచ్చించును, నన్ను హెచ్చించును, నా ప్రేరస్ కుటుంబంలో హెచ్చించబడును గాక. ఆమేన్. నేను నా దేవుడైన యెహోవా మాట వినేలా నా ప్రేరస్ కుటుంబంలో ప్రసాద్ కుటుంబం దేవుడైన యెహోవా మాట వినేలా ఈ దీవెనలన్నీ ప్రేరస్ కుటుంబం మీదకి, నా కుటుంబం మీదకి, ప్రసాద్ కుటుంబం ప్రసాద్కి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబానికి వచ్చి ప్రసాద్కి మా ప్రేరస్ గ్రూప్ అందరికి ప్రాప్తించను గాక. ఆమేన్. నేను పట్టణంలో దీంపబడదును, నా ప్రేరస్ కుటుంబంలో పట్టణంలో దీంపబడును, ప్రసాద్ పట్టణంలో దీంపబడును, ప్రసాద్ తల్లిదండ్రుల పట్టణంలో దీంపబడును, పొలంలో దీవింపబడును. నా గర్భఫలములు, నా ప్రేరస్ కుటుంబ గర్భఫలములు, ప్రసాద్ గర్భఫలములు, ప్రసాద్ భూఫలములు, ప్రేరస్ భూఫలములు, నా భూఫలములు, నా పశువుల మందలు, ప్రసాద్ పశువుల మందలు, ప్రేరస్ కుటుంబ పశువుల మందలు, మా దుక్కిటెద్దులు, ప్రసాద్ దుక్కిటెద్దులు, ప్రేరస్ కుటుంబ దుక్కిటెద్దులు, మా గొర్రెలు, ప్రసాద్ గొర్రెలు, ప్రేరస్ కుటుంబపు గొర్రె మేకల మందలు దింపబడిన. ఆమేన్. నా కంపయ్యు పిండి పిసుకున్న తొట్టి దింపబడిన. ఆమె నేను లోపలికి వచ్చినప్పుడు దింపబడదును, వెలుపలికి వెళ్ళినప్పుడు దింపబడదును. ఆమెన్. నా మీద పడిన శత్రువుని యెహోవా ఎదుట హతమగినట్లు చేయను. ఆమేన్. వారొక త్రోవ నా మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల ఎదుటి నుండి పారిపోదు. ఆమేన్. నా కొట్లలోను నేను చేయ ప్రయత్నములన్నింటిలో నాకు దీవెన కలుగున్నట్లు, నాకు దీవెన నా కొట్లలోను, ప్రేరస్ కుటుంబ కొట్లలోను, ప్రసాద్ కొట్లలోను, ప్రసాద్ చేయ ప్రయత్నం ప్రేరస్ చేయ ప్రయత్నములన్నిటిలోను, ప్రేరస్ కుటుంబంలో ప్రసాద్ కుటుంబంలో దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమేన్. నా దేవుడైన యెహోవా మా ప్రేరస్ కుటుంబంకి ఇచ్చుచున్న దేశములో, ప్రసాద్కి ఇచ్చుచున్న దేశంలో ఆయన ప్రసాద్ కుటుంబము ప్రేరస్ కుటుంబంలోను మా కుటుంబం ఆస్వాదించును గాక. ఆమేన్. నేను నా దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెహోవా నాకు ప్రమాణము చేస్తున్నట్లు, ప్రసాద్ ప్రమాణం చేస్తున్నట్లు, ప్రేరస్ కుటుంబాలకు ప్రమాణము చేస్తున్నట్లు ఆయన తన ప్రతిష్ట జనముగా నన్ను స్థాపించును, ప్రసాద్ను స్థాపించి ప్రసాద్ తల్లిదండ్రులు ప్రేరస్ కుటుంబంలో స్థాపించును గాక. ఆమేన్. భూ ప్రజలందరూ యెహోవా నామమున నేను పిలువబడి చూచి నాకు భయపడదును. ప్రేరస్ భయపడదు. యెహోవా నాకు ఇచ్చిన నా పితరుల ప్రమాణం చేస్తున్న దేశమున యెహోవా ప్రేరస్ కుటుంబ గర్భఫలముల విషయంలోను, ప్రసాద్ గర్భఫలం విషయంలోను, నా గర్భఫల విషయంలోను, నా పశువుల విషయంలోను, ప్రసాద్ పశువుల విషయంలోను, ప్రేరస్ పశువుల విషయంలోను, ప్రేరస్ నేల పంట విషయంలోను, నా నేల పంట విషయంలోను, ప్రసాద్ నేల పంట విషయంలోను, ప్రసాద్కి సమృద్ధిగా, ప్రేరస్ కుటుంబంలో సమృద్ధిగా, నా కుటుంబంలో సమృద్ధిగా మేలు కలుగు చేయను. ఆమేన్.
యెహోవా నా దేశం మీద వర్షము దాని కాలం మందు కురిపించుటకును నేను చేయకారం అంతటిని ఆశ్రయించుకుని ఆకాశం తన మంచి ధననిధి తెచ్చును ప్రియరోస్ కుటుంబంలో చేయి కార్యమంతటి మీదకును ప్రసాద్ చేయి కార్యమంతటి మీదకును ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. ఆమేన్. నేను అనేక జనములకు అప్పించదురుగా అప్పు చేయను. ప్రియరోస్ కుటుంబంలో ప్రసాద్ కుటుంబం అనేక జనములకు అప్పించదురుగా అప్పు చేయరు. ఆమేన్. నేడు నా దేవుడు నాకు ఆజ్ఞాపించే మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికిగా ఎడగముగా తొలగి అన్ని దేవతలు అనుసరింపకే వాటిని పూజింపకనున్న ఎడ్ల నేను అనుసరించి నడుచుకుని వల్ల నేడు నా దేవుడు నాకు ఆజ్ఞాపించుచున్న నా దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొన్నేళ్ల యెహోవా నన్ను తలగా నియమించను గాక, ప్రియరోస్ కుటుంబం తలగా నియమించను గాక, ప్రసాదం తలగా నియమించను గాక, నేను తొక్కగా నియమింపడు. నేను పైవాడిగా ఉంది కానీ క్రింద వాడిగా ఉన్నా. ప్రియరోస్ కుటుంబంలో పైవాడిగా ఉండరు కానీ కింద వారిగా ఉండరు. ప్రసాద్ పైవాడిగా ఉండడు కానీ కింద వాడిగా ఉన్నాడు. ప్రసాద్ తల్లిదండ్రులు పైవారిగా ఉండరు కానీ కింద వారిగా ఉండరు. ఆమేన్. దేవుడి ఆశీర్వాదాలని మన మీదకి మన కుటుంబం మీదకి దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్. 91 కీర్తన చదువుకుందామండి. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడిని. ఆయనే ప్రేర్వస్ కుటుంబనకు ఆశ్రయమని ప్రేర్వస్ కుటుంబన కోట అని నమ్ముకును మా దేవుడు మా ఆయనే ప్రసాదకు ఆశ్రయము, ఆయనే ప్రసాదకు కోట, మేము నమ్ముకుని మా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, ప్రసాదుని విడిపించును, ప్రేర్వాస్ కుటుంబంలో విడిపించును. నాశనకరమ తెలుగు రాకుండా నన్ను రక్షించును, నా ప్రేర్వాస్ కుటుంబం రక్షించును, ప్రసాదుని రక్షించును. ఆమేన్. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కలతో ప్రేర్వాస్ కుటుంబంను కప్పును, ప్రసాదును కప్పును. ఆయన రెక్కల కింద ప్రసాద్కి ఆశ్రయం కలుగును, ప్రేర్వాస్ కుటుంబానికి ఆశ్రయం కలుగును, నా కుటుంబానికి ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. ఆమేన్. రాత్రి వేళ కలుగు భయములకైనాను, పగటి వేళగురు బాణములకైనాను, చీకటిలో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నమంద పాడ్చే రోగములకైనాను నేను భయపడుకుందును, ప్రేర్వాస్ కుటుంబాలు భయపడకుండాను, ప్రసాద్ భయపడకుండాను. ఆమేన్. నా ప్రక్కన 1000 మంది పడినాను, ప్రసాద్ పక్కన 1000 మంది పడినాను, ప్రేర్వాస్ కుటుంబం పక్కన 1000 మంది పడినాను. నా కుడి ప్రక్కన 10,000 మంది కూలాను, ప్రసాద్ కుడి ప్రక్కన 10,000 మంది కూలాను, ప్రేర్వాస్ కుటుంబంలో ప్రక్కన 10,000 మంది కూలాను. అపాయము ప్రేర్వాస్ యొద్దకు రాదు, ప్రసాద్ యొద్దకు రాదు, నా కుటుంబం యొద్దకు నా యొద్దకు రాదు. నేను కన్నులారా చూచుచుండగా భక్తిహీన ప్రతిఫలము కలుగును. ప్రేర్వాస్ కన్నులారా చూచుచుండగా, ప్రసాద్ కన్నులారా చూచుండగా భక్తిహీన ప్రతిఫలం కలుగును. ఆమేన్. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుడు నాకు నివాస స్థలంగా చేసుకున్నాను. యెహోవా ప్రసాదనకు ప్రేర్వాస్ కుటుంబములకు నా కుటుంబమునకు ఆశ్రయం అనియు మా మహోన్నతుడైన దేవునికి మాకు నివాస స్థలముగా, ప్రసాద్కి నివాస స్థలముగా, ప్రేర్వాస్ కుటుంబాలకు నివాస స్థలముగా, నా కుటుంబానికి నివాస స్థలముగా చేసుకొని ఉన్నాను. ఆమేన్. నాకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నాకు గుడారము సమీపించదు. ప్రేర్వాస్ కుటుంబాలకు అపాయం ఏమీ రాదు, ప్రసాద్ కుటుంబానికి అపాయం ఏమీ రాదు. ఏ తెగులును ప్రేర్వాస్ గుడారము సమీపించదు, ప్రసాద్ గుడారమును సమీపించదు, నా గుడారము సమీపించదు. ఆమేన్. నా మార్గములన్నింటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గురించి తమ దూతలకు ఆజ్ఞాపించును. ఆమేన్. ప్రేర్వాస్ మార్గములన్నింటిలో, ప్రసాద్ మార్గములన్నింటిలో, ప్రసాద్ని ప్రేర్వాస్ కుటుంబంలో మా కుటుంబం కాపాడుటకు ఆయన మమ్మల్ని గురించి తమ దూతలకు ఆజ్ఞాపించును. ప్రసాద్ పాదములకు రాయి తగలకుండా, నా పాదములకు రాయి తగలకుండా, ప్రేర్వాస్ కుటుంబాలకు పాదములకు రాయి తగలకుండా వారు నన్ను ప్రసాదును ప్రేర్వాస్ కుటుంబం తమ చేతులను ఎత్తి పట్టుకుందరుగా. ఆమేన్. నేను సింహములను నాగపాములను త్రొక్కేదను, కొదమ సింహములను ఉజ్జంగంలో నన్ను త్రొక్కేదను. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పించను, అతను ప్రసాదం ప్రేమించుచున్నాడు కనుక ప్రసాద్ని తప్పించను. ప్రేర్వాస్ కుటుంబాన్ని ప్రేమించుచున్నాడు కనుక ప్రేర్వాస్ కుటుంబాలను తప్పించు. ఆమేన్. అతను నా నామ నెరిగిన వాడు గనుక నెతని ఘనపరచును. ఆమేన్. అతడు నాకు మర్ర పెట్టగా నెతను ఉత్తరం ఇచ్చును. ఆమేన్. అతడు ప్రసాద్ మొరపెట్టగా, ప్రేర్వాస్ కుటుంబంలో మొరపెట్టగా అందరికి ఉత్తరం ఇచ్చిన. ఆమేన్. శ్రమలైన అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాచి అతను తృప్తిపరచదు, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ఆమేన్. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా, అండగా, దండగా, కోటగా మనకుండును గాక. ఆమేన్. మరి ప్రేర్ చేసినట్లయితే కిషోరయ్య గారే చెప్తారండి వాక్యం. కిషోరయ్య గారు క్లుప్తంగా 15 నిమిషాలు చెప్పండి వాక్యము. ప్రేయరు అన్నగారు ప్రేయర్ చేయనమ్మా వాక్యం నిమిత్తం చేయండి సార్.
ఏ సార్ వేరే ఉండమండి మీరు చెప్పలేరా? సార్ విజయరాజు గారు వాక్యం చెప్పండి. అయ్య గారు 15 నిమిషాలు. సరే పద్మ గారు ప్రేయర్ చేయండి అమ్మా. వాక్యం నిమిత్తం ప్రేయర్ చేయండి. కాపాడి భద్రపరిచిన ఆయన ఏదో మాకు ఇష్టానికి వందనాలు కలిగి అయా మీకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఆయుష్ణ ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు స్థితి ద్వారా మీకు తెలుస్తాను. అయా నాకు మీకు ఇచ్చిన వార్తలన్నీ బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యో మీ దాసుని నిలబడుచుండగా నాయన మీ దాసుని ముట్టండి ప్రభావ. నోటి పరుగుని వాడుకోండి ప్రభావ. చేత అభిషేకించి ప్రతి ఒక్కరితో మాట్లాడి దానిపైన ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటుంది. అయ్యా తండ్రి మనం ప్రార్థించడానికి ఇంకా తండ్రి దైవసేవకులు సహాయం చేయండి. వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ప్రేయర్ చేసి మీకు వందనాలు చెల్లిస్తాను. ఈ సమయాన్ని విజయరాజు గారికి ఇస్తున్నాను. 15 నిమిషాలు క్లోజ్ చేసేయండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ ఉదయకాలము పునరుత్థాన శక్తిని దేవుడు అనుగ్రహించి నూతనమైన కార్యము జరిగించును గాక. ఆమె వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 116వ కీర్తన ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. 116వ కీర్తన ప్రారంభం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఎవరైనా చదవగలిగితే చదవండి, అయితే నేను చదువుతాను. నా మొరను నా విన్నపమును ఆలకించున్నాడు. కాగా నేను ఆయనని ప్రేమించుచున్నాను. చాలండి. చదవబడిన వాక్యాన్ని బట్టి కీర్తనకారుడు దావీదు చెబుతున్నట్లుగా యెహోవా నా మొర నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ఒకటి, ఇక్కడ ఇరువురి మధ్య సంభాషణ జరుగుతున్నది. మొర గనక ఆయన ఆలకించకపోతే ప్రేమించటం కూడా తక్కువ అని దావీదే చెప్తున్నాడు. మొర అనగా ఏంటి? ఇశ్రాయేలులు శ్రమలో మొరపెట్టారు. అలాగే నేటి కాలంలో శ్రమ లేని మానవుడు లేడు, శ్రమ లేని మనిషి లేడు. శ్రమ వచ్చినప్పుడే మన స్థితి రూపాంతరం చెందుతుంది. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడగదు అని లేఖనాలు తెలియపరుస్తుంది. శ్రమ మానవుడికి ఎందుకు వచ్చును అంటే, శ్రమ మానవుడిని తర్ఫీదిస్తాకి వస్తుంది. తర్ఫీదు అనగా ఏంటి? నేర్పిస్తుంది. ఏబు గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభోత్సవంలో నరుల కాలము యుద్ధ కాలము కాదా అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ శ్రమ, ఈ యుద్ధము ఈ మానవుడికి ఎందుకు అంటే ఒక ఆయుధం లాంటివి. సైనికుడు యుద్ధం చేయటానికి పోయినప్పుడు ఆయుధం లేకుండా పోతే ఓడిపోతాడు. మానవుడు బతకాలి అంటే శ్రమ అనే ఆయుధం లేకపోతే మనిషి జీవిత విలువ తెలియదు. అయ్యా కొద్ది కెమెరా ఆన్ చేయండి. దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మానవుడి జీవితంలో మానవుడికి దేవుడు ఇచ్చిన విధానం బట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు సుఖదుఖమును జతపరిచి ఉన్నాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి, ప్రసంగి గ్రంథం. కాబట్టి శ్రమ మానవుడికి ఒక ఆయుధము. ఆ శ్రమలో సైనికుడి వలె మానవుడు నిలబడాలి. మరి క్రైస్తత్వంగా మనం ముందుకెళ్ళాలంటే సైనికుడు భటుడు ఎలాగో మరి వీలు పట్టుకొని ముందుకెళ్తాడో, ఆ యొక్క సైన్యానికి ఎలాగో తర్ఫీదు ఇవ్వటానికి పొందుకుంటాకి సమీపం ఉంటాడో, ప్రతిరోజు మనము ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలను పట్టుకొని మనం సైనికుల వలె ముందుకెళ్ళాలి. అందుకే కీర్తనకారుడు 116వ కీర్తన ప్రారంభ వచనంలో యెహోవా నా మొరను నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన ఆలకించకపోతే ప్రేమించటం కూడా కొదువుకుంటది. సహజంగా చూడండి, ఒకవేళ
ఏ మనిషి అయినా ఇచ్చే గుణం ఉన్నప్పుడు ఆ ఇచ్చే మనిషిని ప్రేమించే గుణంగా ఉంటారు. ఇవ్వకపోతే ఏదో ఒక విషయంలో లోటుపాట్లు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఈ పునరుద్ధాన బలం పొందటానికి కారణాలు ఏమిటి అంటే ఆదివారం దినమున 3వ వచనంలో కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాము. చదవండి. కీర్తన 116వ కీర్తన 3వ వచనంలో, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదము నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగిను. శ్రమతో పాటు దుఃఖము కూడా ఉందంట. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ మరణ భయం, ఎందుకు ఈ పాతాళపు వేదనలు అంటే ఇవి శ్రమలకు సూచన, లేకపోతే ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉన్నాయి. ప్రభు రాకడ సూచనని మనం ఎందుకు అనాలి అంటే, మానవుడి జీవితంలో ఆదిలో ఆరంభించిన సృష్టిలో మానవుడికి కావాల్సినవి దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ మానవుడు ఇంకా ఆశ పడుతూనే ఉన్నాడు. ఏదో తెలియని యొక్క ఆనందం పొందుకోవాలని, నాకు అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అన్నట్లుగా మనం చూస్తున్నాం. జతలుగా పశువులు ఉన్నాయి, వృక్షములు ఉన్నాయి, జీవులు ఉన్నాయి. అయితే మానవుడు ఒంటరిగా ఉన్నప్పుడు, నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేయదు అని దేవుడు తనను నిర్ణయించుకొని మరి ఆదామునికి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకను తీసి అవ్వమ్మను కలుగు చేసి ఆమె ఎద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాం పాడుకున్న పాట, నా ఎముకలు ఎముక, నా మాంసం నాలో నుండి తీయబడింది కనుక ఇది నారి అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణ వేదనలు రాకముందే ఈ శ్రమ, ఈ దుఃఖము ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, పాపంలో వచ్చే జీతం మరణం. చూడండి, చివరికి మరణం ఎలా వచ్చిందంట? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, పాపంలో వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని కొట్టివేయటాకే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణ వేదనలు తప్పించాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ఆయన పాడుచు మరణాన్ని చైతమే పునరుద్ధానుడిగా తిరిగి లేచి మరణాన్ని జయించాడు. నేటి కాలంలో మనకి శ్రమ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, మరణకరమైన బంధకాలు వచ్చినా, పాతాళపు వేదనలుండా, శ్రమ కలిగిన దుఃఖము కలిగిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని మనం నమ్మి విశ్వసించినట్లయితే మనం రక్షింపబడతాం. నేటి కాలంలో మరి ఇదే యొక్క వాక్యము మరి మన యొక్క ప్రేయర్ వర్షంలో ఉంటున్న ప్రసాద్ జీవితంలో, మరణ భయము నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకుని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగినని వారి తల్లిగారి మా శక్తి అయితే అయిపోయింది. ఇంచుమించు పుల్లల చెరువు గ్రామంలో వారు 30 లక్షలు ఖర్చు పెట్టినా కానీ మరి ఈ రోజున లేవలేని స్థితిలో ఉన్నారు. అయితే ప్రేయర్ వర్ష ప్రార్థన ద్వారా కొంత కదలిక వస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఈ వాక్యం వారి పట్ల నెరవేర్పు వస్తుందని మనం నమ్మి విశ్వసించాలి. అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 8వ వచనం కూడా మనం ఆలోచించేద్దాము. చదువుతున్నారు ఎవరన్నా? నన్ను చదవమంటారు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. రైట్. అలాగే 9వ వచనం కూడా మనం చూద్దాం. సజీవులు ఉన్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. ఇది చూడండి, ఈ 2 వచనాలు మరి మన సహోదరు ప్రసాద్ గారి జీవితంలో కనబడుతున్నాయి. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపోకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. చివరి టైము, వాస్తవానికి ఎవరిని అడిగినా అయ్యా చివరి స్టేజీ, ఆయన కొరకు ప్రయాసపడాలి, ఆయన కొరకు ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు కోల్పోయారు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఆరోగ్యం క్షీణించిపోయింది, మరి బలహీనుడిగా ఉన్నాడు. మనలో ఒక సహోదరుడిగా అతని గురించి మరి ప్రేయర్ వర్స్ ఇంత బలముగా ప్రార్థన చేయటానికి కారణాలు ఏమిటంటే, మరణ వేదములు చుట్టుకున్నాయి. భయంకరమైన బాధలు ఉండారు, కష్టకాలంలో ఉండారు, ఇరుకులో ఉండారు, ఇబ్బందులు ఉండారు, ఆటంకంలో ఉండారు, అభ్యంతరాల్లో ఉండారు, అనారోగ్యం ఉండారు, మరణ అంచుల వరకు ఉండారు. అతనే కాదు కానీ చేరి వచ్చిన నీవు నేను కూడా మరణ భయం తప్పించి ఈ రోజున సజీవులు ఉన్న దేశంలో కాలం గడుపుతున్నాం. నిజమే, క్రైస్తత్వానికి చివరి దశ ఏమిటంటే ప్రియులారా, మరణం నుంచి తప్పించిన దేవుడు
మరి సజీవుల గుంపులోకి నిన్ను నన్ను నడిపించడానికి మరొక పునరుద్ధరణ ఆదివారం ఇచ్చాడు. ఈ జూలై యొక్క 20వ తారీఖు 2025 మనకి ఇచ్చాడంటే కారణం ఆయన కృప. చూద్దాము ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి గారు చెబుతున్న ప్రార్థన చూద్దాము రండి. అదే అధ్యాయం 116వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. చదవండి. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమును ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిర పవరణములలోను, యెరూషలేము నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి. చూడండి, చదవబడిన వాక్యాన్ని 16 నుంచి మనం కొన్ని వచనాలు చదివాము. ఇప్పటి వరకు కిషోర్ బాబాయ్ గారు బట్ దేవుని ఇది ఒక ప్రస్తుతగా నీకు నాకు వర్తిస్తున్న మాట. యెహోవా, నిజంగా నీ సేవకుడును, నీ సేవకుడు నీ సేవకురాలు ఒకడునై ఉన్నావు. నువ్వు నా కట్లు ఇప్పి ఉన్నావు. దేవుని ఈరోజు సేవలో ఉండాలంటే, క్రైస్తవంలో ఉన్నామంటే, ప్రతి ఒక్కరు ఉన్నామంటే, ఉన్నామంటే, విశ్వాసం ఉన్నామంటే, సంఘాన్ని నడిపించామంటే, సహవాసంలో ఉన్నామంటే, సంఘక్షేమంగా ప్రార్థన చేస్తున్నామంటే, ఆయన నిన్ను నన్ను సేవకులు వరుస్తూ ఎన్నుకున్నావు గనక బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కుటుంబంలో ఇంత నమ్మకం ఉంటే గనక 4 పట్టణాలు అధికారం అని కథనాలు తెలిపారు. కనుక మనందరినీ మరణాన్ని కొట్టివేయటానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి వధింపబడ్డాడు. గొర్రె పిల్లవలే వధింపబడ్డాడు. వదక తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించబడిన గొర్రెయు మౌనంగున్నట్లుగా అతడు ఆయన ఎదుట నోరు తెరవలేదు. తండ్రి యొక్క నిర్ణయం ప్రకారం ఈ లోకానికి వచ్చాడు. తండ్రి ఏదైతే నిర్ణయించాడో దానికి కుమారుడు ఇష్టపడ్డాడు. మరణం అయిపోయి ఉన్నాడు, బలి అయిపోయి ఉన్నాడు. అలాగే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలంటే ప్రతిరోజు సమయం పోనీక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానంలోనే కాక జ్ఞానంలోనే నడుచుకున్నట్లుగా ప్రభు చిత్తం ఏందో తెలుసుకోండి. ప్రతి దినం ప్రభు చిత్తం ఏమిటంటే మనం ఉదయం లెగంగానే ఆయన స్వరం వినాలి, ఆయన మోకాళ్ళ పాదాలు పట్టుకోవడానికి మోకాలు ఉండాలి, నమస్కారం చేయాలి, సంపూర్ణంగా ప్రార్థించేయాలి, విశ్వాసం కలిగి ఉండాలి, విజయమును పొందుకుంటామని నమ్మకం ఉండాలి. అట్టి కుదురుబాటు మనకి ఇవ్వాలని బుద్ధి కలిగిన వారిని మనకి చూపిస్తూ 10 మంది కన్యకలలో 5 సిద్ధులలో నూనె సిద్ధం చేసుకున్నట్లుగా ప్రేయర్ వర్షాలు 10 మంది జాయిన్ అయినా కానీ 5 బుద్ధి కలిగిన వారు ఉంటారు. ఆ 5 నీవు నేను ఉండాలని కోరుకుంటున్నాం. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎన్నో సంఘాలు ఉన్నప్పుడు కూడా అన్ని సంఘాలలో పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు అంటే 5. ఆ 5 ఎవరు నీవు నేను చెప్పలేం. కానీ ఎవరైతే రేయి మొదటి ఆయనకి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, విశ్వాసం కలిగి ఉంటారో, సత్క్రియ చేస్తారో, యథార్థ కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, ప్రేమిస్తూ ఉంటారు, నిత్యము మొరపెట్టుచూ ఉంటారు. ఇజ్రాయిల్ మొర దేవుడు ఆలకించినట్టుగా నేడు మన మొర ఆలకించి ప్రేయర్ వర్షాలు ఉన్న ప్రసాద్ గారి కుటుంబాన్ని దేవుడు ఆదరించి మనందరినీ ఇంకను అనేకుల కొరకు మరి మొర పెట్టగల భాగ్యం చేయడం మనందరికీ ఆయన రాకడ ప్రేరణ భాగ్యం దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకాన్ని మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు, వందనాలు, నమస్కారం చెల్లిస్తున్నాం. ప్రేయర్ వర్షం గ్రూపును ప్రేమించి సజీవుల గ్రూపులో ఉన్న దేవాదిగునైన కాలం గడుపుదని దావీదు చెప్తున్నట్లుగా మేమును మరొక దినమును మాకు అనుగ్రహించి ఈ దినమున ప్రేయర్ వర్షంలో చెప్పబడిన వాక్యాన్ని కార్యక్రమాల ప్రారంభంతో ముగింపు వరకు నడిపించుకొని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందొచ్చు నిండారుగా మమ్మల్ని దీవిస్తూ మరి హిజ్కియా మరణాన్ని కొట్టివేసినట్లుగా దేవా ప్రసాద్ మరణాన్ని కొట్టివేస్తున్నారు నమ్మొచ్చు, విశ్వసిస్తూ ఈ మా ప్రార్థనా స్తుతులు త్వరగా రాబోచ్చు యేసునామం సమర్పించేడుకొని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి అలాగే ప్రేయర్ వర్ష నడిపిస్తున్న ఎస్తరేలం గారికి ఇంటున్న మీ అందరికీ ప్రభునా శుభము వందనములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును.